ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 22వ అధ్యాయము వచనములు 1 నుంచి 14 వరకు. యేసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందుకి సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరండి అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచేత అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను కొవ్విన దూడలను వధించబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, కనుక విందుకు రండి అని మరొక మారు వారితో చెప్పడని మరికొందరి సేవకులను పంపెను. కానీ పిలవబడిన వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యములను పంపి ఆ అంతకులను హతమార్చి వారి పట్టణములను తగలబెట్టించెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు వీధి మార్గమున పోయి కనబడిన వారందరినీ పిలుచుకుని రండి అని పంపెను. ఆ సేవకులు పురవీధుల్లోకి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటబడిన వారందరినీ తీసుకుని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రం లేని వారిని ఒకరిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రం లేక నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనం వహించి ఉండెను. అప్పుడు రాజు తన సేవకులతో, ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలున్న చీకటిలోనికి తోసివేయడు. అచ్చట జనులు విలిపించుచు పండ్లు కొరుక్కుందురు అనెను. పిలవబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష పఠనము ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ఆమేన్.